పాక్ తలవంచిందంటారా భారత్ ముందు? ఏమంటారు మీరు? అందరికీ నమస్కారం అండి. ధర్మహింస తదేవచ అనే మాటని నరేంద్ర మోడీ గారు తేట తెల్లం చేసి ఈరోజు యావత్ ప్రపంచానికి చూపించారు. దాని అర్థం ఏంటంటే, ధర్మానికి వ్యతిరేకత వచ్చినప్పుడు అది ఎలాంటి పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని యొక్క మార్గాన్ని ఎంచుకునే విధంగా మహాభారతంలో ఏదైతే ధర్మహింస తదేవచ అనే శ్లోకం ఉన్నదో దాని ప్రకారమే ఈ రోజున నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద చేసినటువంటి ఉగ్రవాద దాడులు మన దానికి చేసిన ప్రతిఫలం చూపించారు. ఒరే పాకిస్తాన్ లఫూట్ నా కొడకల్లారా, మీరు ఒక హిందువుని యొక్క ప్యాంట్ ఇప్పి చూస్తేనే దాని ప్రతిఫలం ఎలా ఉంది అంటే, ఈ రోజున మీరు హిందువుల యొక్క పూర్తి ఉగ్ర రూపం చూశారు నా కొడకల్లారా మీరు. అరే 3 రోజులు మీరు యుద్ధం చేయలేపారంటే, మీరు 3 రోజులు నిలవలేకపోయారంటే, మేకపోతు గాంభీర్యం చూపించి నా కొడకల్లారా ఇన్ని రోజుల బట్టి నుంచి మీరు ఉగ్రవాద చర్యలు చేస్తున్నటువంటి తరుణం ఇది. మీకు మా హిందువుల్ని అమాయకమైనటువంటి ప్రజల్ని ఇంత ఘోరంగా మీరు చంపారే, దానికి ఆపరేషన్ సింధూర్ ఎవరినైతే ఏ యొక్క మా మహిళా నుదుట బొట్టను మీరు చెరిపారో అదే మహిళ చేత త్రిదళాలతోటి 3 మహిళలతోటి ఈ రోజున మొత్తం మీ పాకిస్తాన్ నా కొడుకుల ఉగ్రవాదులందరినీ కూడా ఏకతాటిగా 9 మందిని నేలమట్టం చేసిన ఉగ్రవాదుల దాడి సంస్థ రామాది. అదిరా మా యొక్క నారీ శక్తి, అదిరా భారత మాత అంటే. ఒరే పాకిస్తాన్ నా కొడుకల్లారా, ఈ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్లు, అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాద దాడిని పెంపొస్తున్నటువంటి మిగిలిన దేశాలు ఇంతమందికి ఈ రోజున 3 రోజుల్లో ఉచ్చపోయించి ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, భారతదేశంతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, భారతదేశం యొక్క సస్యశ్యామలమైనటువంటి ఈ దేశం జోలికొస్తే ఎలా ఉంటుంది అనే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వివిధ మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకతాటిపై వచ్చి మేమంతా కూడా భారతదేశం అంతా శాంతి కాముకను కోరుకుండి ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటే, లఫూట్ నా కొడకల్లారా మీరు మా దేశంలోకి వచ్చి మీరు చంపిన 26 మందిని మీరు చంపారు. కానీ మేము ఏ ఒక్క పాకిస్తాన్ నా కొడుకులను కూడా మేము చంపలే. ఎవరైతే ఉగ్రదాడి చేశారో, ఎవరైతే ఆతంకవాదులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళనే తుది మట్టించాం. అదే ధర్మహింస తదేవచ, న్యాయపరమైనటువంటి యుద్ధం చేశాం. భరత మాత యొక్క న్యాయపరమైన మా భౌతికత ప్రకారంగా మేము యుద్ధం చేశాం. ఈ రోజుతో ఆగలేదు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ రోజున కాళ్లు పట్టుకుని అవసరమైతే ఏదైనా సరే చేస్తావురా భగవంతుడా అని వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఈ రోజున ఉన్నది. అయినా సరే ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడా పాకిస్తాన్ ని నేలమట్టం చేస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణం మాది. ఈ రోజు ఇక్కడ సీజ్ ఫైర్ అనేది ఇంతటితో ఆగలేదు. పాకిస్తాన్ నా కొడుకులను ఊరుకునే ప్రసక్తి లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్ల కాకులు కూడా, అరే బంగ్లాదేశ్ నా కొడకల్లారా, మీరు పాకిస్తాన్ సై అంటే మీరు మా దేశం మీద యుద్ధానికి వస్తారా? అరే మీకు భిక్ష పెట్టిందే భారతదేశం రా. ఒకప్పుడు మీరు పాకిస్తాన్ నుంచి పారిపోయి మీరు బతుకుతడక లేకపోతే అప్పుడున్నటువంటి మా యొక్క భారతదేశం మీకు భిక్ష పెట్టి మీకు స్వతంత్రం ఇచ్చినటువంటి పరిస్థితి రా. ఈ రోజు తిన్నింటి వాసాలని లెక్క పెట్టే బంగ్లాదేశ్ నా కొడుకులు కూడా రెచ్చిపోయినందుకు ఇది భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం మీదకు వస్తే ఎటువంటి చర్యలు ఉంటాయని యావత్ ప్రపంచానికి కూడా తెలియచేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ధర్మయుద్ధం చేశాం. మేము ఓడిపోయామని ఏదైతే మహాభారతంలో కౌరవులు మేము యుద్ధం చేయలేమని చెప్పని వాళ్ళ యొక్క అస్త్రాలు ఎలాగైతే నేల విడిస్తారో, ఈ రోజున పాకిస్తాన్ నా కొడుకులు భారతదేశంతో మేము యుద్ధం చేయలేవురా భగవంతుడా అనుకుని తల కిందకు పెట్టి నేల నాకి మా భారతదేశ పౌరులు నాలికతో నాకినందుకు ఆ యుద్ధాన్ని ప్రస్తుతం అయితే ఆపాం. గాని ఇది పర్మనెంట్ గా కాదు. ప్రతి ఒక్క పౌరుడి యొక్క రక్తం మల మరిగిపోతుంది. మీ రక్తంతో మా భారతదేశంలో చంపినటువంటి నారీమణులకు సింధూరం దిద్దే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు. కాబట్టి నా కొడకల్లారా మీరు నోకలు లెక్క పెట్టుకోండి. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల చర్యలకు పాల్గొన్నారో వాళ్ళందరికీ రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఈ రోజున పాకిస్తాన్ 100% ఉగ్రవాద చర్యలకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆర్మీ వ్యవస్థ మొత్తం ప్రపంచం అంతా తేటతెల్లమైపోయింది. ఈ రోజున మీరు కాళ్ళబేరానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం 2 రోజులు మాత్రమే సీజ్ ఫైర్ అనేది ఆగింది. మీకు ఊపిరి శ్వాస పీల్చుకో,
మీరు శ్వాస పీల్చుకొని మళ్ళీ రెడీ అవ్వండి. ఐఎమ్ రెడీ. మీరు ఎన్ని రోజులైతే మీరు ఊపిరి పీల్చుకుని ఆగమంటారు అన్ని రోజులు రగి మళ్ళీ సేమ్ అదే పరిస్థితితో, అదే ఉజ్వలంతో, అదే రక్తసిక్తంతో మా భారతదేశం మళ్ళీ మీకు ఉగ్రవాద మీరు ఎన్ని రోజులు టైం తీసుకోండిరా నా కొడకల్లారా. మీకు మళ్ళీ మా భారతదేశం మళ్ళీ మీకు టైం ఇస్తుంది. 4 రోజులు టైం తీసుకో. వీఆర్ రెడీ అగైన్. మీ మీదకి వస్తాం. అదే దండయాత్ర చేస్తాం. మీ ఉగ్రవాదుల రక్తంతో మా మహిళల యొక్క నుదుట సింధూరం తిలికే విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇది ఎంతటితో ఆగే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క పౌరుడు రక్తం కూడా సల మరిగిపోతుంది. ఎవరిని ఊరుకోము. మేము కూడా రెడీగా ఉన్నాం ఈ రోజున యుద్ధానికి వెళ్ళడానికి. ఎవడైనా సరే కూడా అది ప్రతి ఒక్కళ్ళు ఏట్రా నా కొడక ప్యాంటు లాగి నువ్వు హిందూ అయితే కాలుస్తావా? చూసావు కదా, ఒకసారి ప్యాంటు చూస్తేనే నువ్వు తట్టుకోలేకపోయారు. ప్యాంటు లాగి చూస్తేనే ఉగ్రరూపం తట్టుకోలేపారు. పూర్తిగా నరసింహస్వామి అవతారంలో మా మోడీ గారు మీకు కనిపించారు. ఒక్కొక్కళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. భారతదేశం యొక్క తడాకా తాలూకా అంతా కూడా చూస్తున్నారు. ఇది ఎంతటితో ఆగం. మేమందరం కూడా రెడీగా ఉన్నాం. నా కొడుకులు ఒక్కొక్కళ్ళు కూడా చెండాడే పరిస్థితి వచ్చింది. ఇది సీజ్ ఫైర్ అనేది కేవలం 2 రోజులు మాత్రమే. ఏదైతే పాకిస్తాన్ యొక్క ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని చంపినటువంటి ఉగ్రదాడిలో 26 మందిని కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అప్పచెప్పి వాళ్ళ రక్తంతో మా మహిళల యొక్క రక్త తర్పణం చేసేంత వరకు కూడా మేము ఊరుకోమనే విధంగా పెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ 1 అయిపోయింది, 2 అయ్యింది, 3 అనే దానికి మీకు ఊపిరి పీల్చుకోవడానికి మీకు ఒక 4 రోజులు 2 రోజులు టైం ఇచ్చాం. అడుక్కు తెచ్చుకోండి. ఎవడెవడి దగ్గర ఎంత డబ్బులు తెచ్చుకుంటారో తినడానికి గతిలేని నా కొడకల్లారో ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవడానికి 400 అయింది మీ దేశంలో. మీకు యుద్ధాలు కావాలా? ముందు మీ దేశ ఆర్థిక అభివృద్ధి ఏంటి, మీ దేశ అభ్యున్నతి ఏంటి, మీ దేశ పరిస్థితి ఏంటి, మీ దేశాన్ని ఎలా పాలించుకోవాలో చూసుకోకుండా మీరు మా భారతదేశం మీద దాడులకు వస్తున్నారా చూడలేక ఇది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఈ 2 రోజులు మీకు టైం ఇచ్చాం. ప్రపంచంలో ఎక్కడికెళ్ళి అడుక్కు తెచ్చుకుంటారో అడుక్కు తెచ్చుకోండి, డబ్బులు తెచ్చుకోండి, అస్త్రాలు తెచ్చుకోండి. కానీ మా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి దగ్గర కూడా వెన్ను విరిచి నేను భారతదేశ అణ్వస్త్రాలన్నీ కూడా మా చేతుల్లో ఉన్నాయి. మా గుండె ధైర్యంతో ఒక్కొక్కడిని మేము నేలమట్టం చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాను.